ఆంధ్రప్రదేశ్కి మోడీ రాకను నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా టీడీపీ శ్రేణులన్నీ కూడా నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. ప్రస్తుతం బెన్ సర్కిల్లో దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో నల్ల షర్ట్లు అలాగే నల్ల జెండాలు పట్టుకొని మరి నిరసన కార్యక్రమం చేపడుతూ ఉన్నారు. అసలు వీళ్ళు ఏ విధంగా ఏం చెప్తారు ఏంటి అనేది వాళ్ళ మాటలను అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు మీరు నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా, ఏం చెప్పదలుచుకున్నారు? ఏదైతే 4.5 ఏళ్ల క్రితం ఈ హామీలు అయితే నరేంద్ర మోడీ గారు ఇచ్చారో అవి నెరవేర్చకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి వచ్చే హక్కు నరేంద్ర మోడీ గారు కోల్పోయారు. మొన్న గుంటూరు వచ్చారు, ఈరోజు ఆయన స్థాయి దిగజారిపోయి ఆయన దమ్మున్న నాయకుడిగా ఈ రాష్ట్రానికి నేనేం చేశాను లేకపోతే ఏం చేయబోతున్నానని చెప్పని ఈరోజు నరేంద్ర మోడీ గారు చెప్పాలి. కానీ ఏమీ చెప్పకుండా కేవలం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద కానివ్వండి, అదేవిధంగా నారా లోకేష్ గారి మీద కానివ్వండి, కేవలం విమర్శలకే పరిమితమైన నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఈరోజు విశాఖపట్నం వస్తున్నారు, ఆనాడు హుదూద్ తుఫాన్ వస్తే దాదాపుగా 1000 కోట్ల పైన నేను సాయం చేస్తానని చెప్పిన మాట ఇచ్చిన నరేంద్ర మోడీ గారు ఎన్ని వందల కోట్లు అయితే ఎన్ని కోట్లు ఇచ్చారని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మీరు ఈ రాష్ట్రానికి ఏం చేశారు? ప్రతి ఒక్క హోదా ఇచ్చారా? విభజన హామీలు ఇచ్చారా? లేకపోతే ఏదైతే కడప నిధులు ఇచ్చారా? పోలవరం నిధులు ఇచ్చారా? కేవలం నామమాత్రంగా 2 రోజుల క్రితం విశాఖ రైల్వే జోన్ ప్రకటించి రావాల్సిన ఆదాయం రానివ్వకుండా, రావాల్సిన రాబడి రానివ్వకుండా, మాకు ఉద్యోగాలు రానివ్వకుండా కేవలం పేరుకి రైల్వే జోన్ ప్రకటించి డివిజన్లన్నీ కూడా తొలగించిన ఘనత ఈరోజు బీజేపీ పార్టీ ప్రభుత్వం ఉంది. తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ ప్రజలందరూ గమనిస్తున్నారు. తప్పకుండా ఈ బీజేపీ పార్టీకి నాయకులకి బుద్ధి గారు చెప్తారు. అంటే ఈ ఒక్క పర్యటనే కాదు, ఇంకా రానున్న రోజుల్లో ఎన్నికల శంకారావంలో భాగంగా చాలా పర్యటనలు రాష్ట్రంలో చేస్తారని బీజేపీ శ్రేణులు చెప్తూ ఉన్నాయి. మోడీ పర్యటనల మీద ఏం లాభం? నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి వచ్చి ఏం లాభం? మాకేమైనా హామీ ఇస్తున్నారా? మాకేమైనా సాయం చేస్తున్నారా? మాకేమన్నా ఏం చేస్తున్నారని చెప్పని మీరు నరేంద్ర మోడీని ప్రశ్నిస్తున్నాం. ఆయన ఎన్నిసార్లన్నా రావచ్చు, ఈ భారతదేశ ప్రధానిగా ఆయన ఎక్కడైనా తిరగచ్చు, ఏమైనా చెయ్యొచ్చు. కానీ ఆయన నమ్మే పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం లేదు. ఆయన ఎన్నికల స్టంట్ కాబట్టే, ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుర్తొచ్చింది. 4.5 ఏళ్ళు ఎందుకు గుర్తు రాలేదు? ఏం చేశారు మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి? ఆంధ్రప్రదేశ్ పేరు ఎత్తారా? దాన్ని న్యూస్ ఎత్తారా? ఏమీ చేయకుండా ఈరోజు కేవలం ఎన్నికల స్టంట్గా, ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఏదో ఒక హామీ ఇవ్వాలని చెప్పని ఈరోజు నరేంద్ర మోడీ గారు వస్తున్నారు. ప్రజలు గారు నమ్మే పరిస్థితులు లేరు అని సందర్భంగా చెప్తున్నారు. బోర్డర్లో అంత హై అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో కూడా దేశ ప్రధాని ఇలా పర్యటన చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈరోజు ఎంత సిగ్గుమాలిన చర్య అంటే, మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప గారు ఈరోజు దేశం కోసం 47 మంది ప్రాణాలు వదిలిచారు. అదేవిధంగా దేశం కోసం పాకిస్తాన్ సైనిక చర్యలో మన హీరో అభినందన్ గారు ఉన్నారు. దాన్ని గారు వాళ్ళు రాజకీయంగా వాడుకోవటం ఎంతకన్నా సిగ్గుచేటు పని ఉందని అడుగుతున్నాను. ఈరోజు నేను ఆయన మాట్లాడుతూ 22 పార్లమెంట్ సీట్లు మాకు వస్తాయని చెప్పని ఈరోజు మాట్లాడటం జరుగుతాను. అంటే ఒక దేశ సైన్యం కానివ్వండి, దేశ రక్షణ కానివ్వండి, దీని గారు రాజకీయంగా 47 మంది చనిపోతే ఆ బాధ లేకుండా దాన్ని రాజకీయంగా వాడుకోవాలని చెప్పని బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా చూస్తుందో జనాలు చేదరించుకుంటున్నారు బీజేపీ పార్టీని. అంటే తప్పకుండా ఈరోజు రాబోయే 2019లో నరేంద్ర మోడీ అనేది అధికారంలోకి రాడు అని చెప్పి అందరూ చెప్తున్నారు. మొత్తానికి చూసుకున్నట్లయితే కనుక ప్రధాని మోడీ రాకను అడ్డుకుంటూ మరి టీడీపీ శ్రేణులన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. అసలు రాష్ట్రానికి ఏం చేశారని, విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు ఏం అమలు చేశారని ముందు చెప్పి ఆ తర్వాతే రాష్ట్రంలోకి అడుగు పెట్టాలని కూడా దేవినేని అవినాష్ తెలియజేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ జీవంతో స్వరూప, హెచ్ఎం టీవీ, విజయవాడ.